మీరు ఫీడరా? అంటే మీ కాలనీలో స్ట్రే డాగ్స్‌కి గానీ, స్ట్రే క్యాట్స్‌కి గానీ, ఆవులకు గానీ, ఇతర ఏ జంతువులకైనా మీరు ఫీడ్ చేస్తున్నారా? అవి ఇంజ్యూర్డ్ అయితే మీరు హాస్పిటల్ తీసుకెళ్తున్నారా? వాటిలికి చికిత్స అందిస్తున్నారా? అయితే ఒక్కసారి దీన్ని చూడండి. కాలనీ యానిమల్ కేర్ టేకర్ కార్డ్ లేకపోతే లెటర్ అని చెప్పొచ్చండి. ఇది ఏడబ్ల్యూబీఐ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు మీకు మీ కాలనీకి సంబంధించి ఆ కాలనీ మొత్తానికి అథారిటీ అంటే భారతదేశంలో స్ట్రే డాగ్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందండి. దీనికి కారణమైన ఏంటి అని నన్నడిగితే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని నేనంట. ఆ కాలనీలో ఫీడ్ చేసినవి మీ ఒక్కళ్ళకి మాత్రమే ఆ కాలనీలో ఎన్ని డాగ్స్ ఉన్నాయి? అందులో ఎన్ని మగయున్నాయి? ఎన్ని ఆడయున్నాయి? ఎన్నాట్లికి ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీస్ అయ్యాయి? అండ్ ఎన్నిట్లికి ర్యాబీస్ వ్యాక్సిన్స్ వేయించాం? ఎన్నిట్లికి వేయించలేదు? అవేయి తింటాయి? ఏ ప్లేస్‌లో ఉంటాయి? పక్క వీధి నుంచి ఎన్నొస్తున్నాయి? అవతల వీధి నుంచి ఎన్నొస్తున్నాయి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఒక్కళ్ళకి మాత్రమే ఉంటుందండి. వాటిలికి ఎన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నాయి? మనకు ఏ టాబ్లెట్స్ ఎయ్యాలి? వాటిల్ని ఎలా టేక్ కేర్ చేసుకోవాలి? దయచేసి ముందుకు రండి. ఈ కార్డ్ అప్లై చేసుకోండి. గవర్నమెంట్ హెల్ప్ చేయండి. యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీస్ ఎప్పుడైతే చేయిస్తామో, ర్యాబీస్ వ్యాక్సిన్ ఎప్పుడైతే వేయిస్తామో ఉన్న అగ్రెసివ్‌నెస్ తగ్గి అయి చాలా కామ్ అవుతాయండి. అప్పుడు మన పట్ల అవి వాటి పట్ల మనం ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మనం